హలో! అందరికీ నమస్కారం. ఈసారి వీడియోలో మనం అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జంటగా నటించిన 'శంభూ ఫిల్మ్స్ వారు నమ్మినబంటు' చిత్రం 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ జనవరికి. 2025 జనవరికి 65 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి ఈ చిత్రం. ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ చిత్ర నిర్మాణం 'శంభూ ఫిల్మ్స్' బ్యానర్ మీద జరిగింది. యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు నిర్మాత. స్క్రీన్ ప్లే దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు గారు. తర్వాత సంగీతం మాస్టర్ వేణు, సాలూరు రాజేశ్వరరావు గారు. తర్వాత సంభాషణలు సత్యనారాయణ గారు, శుంకర్ సత్యనారాయణ గారు రాశారు సంభాషణలు ఈ సినిమాకి. తర్వాత అక్కినేని, సావిత్రి ప్రధాన తారాగణం. తర్వాత ఎస్వీఆర్ గారు, గుమ్మడి గారు, రేలంగారు గారు ముఖ్య పాత్రధారులుగా ఈ సినిమాలో కనిపిస్తారండి. సినిమా బేసిక్‌గా భూస్వాములకి, రైతులకి మధ్య జరిగే ఘర్షణ కింద తీశారు ఈ సినిమాని. భుజంగరావు గుమ్మడి గారి పాత్ర భూస్వామి. అతని దగ్గర విశ్వసనీయ పాత్రుడైన మనిషిగా పనిచేస్తున్నది ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర. అలాగే భుజంగరావు గారి దగ్గర పనిచేస్తున్న ఎస్వీఆర్ పాత్ర చంద్రయ్య పాత్ర. భుజంగరావు గారి తోటలు గట్రా ఈయన చూసుకుంటూ ఉంటారనమాట. ఆయన కుమార్తెగా సావిత్రి గారు లక్ష్మి పాత్రలో నటించారండి. ముఖ్యంగా చిత్రం అంతా ముందుగా చెప్పుకున్నట్టు భూస్వాములు, రైతుల మధ్య ఘర్షణగా సాగుతుంది. తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీశారు. తమిళంలో కూడా పట్టాళిని వెట్రైయన్ తీశారనమాట. ఒకేసారి నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రంలో తమిళ భాషలో సహాయ పాత్రధారులందరూ మారారు. అందుచేత ఈ చిత్రాన్ని ఒకేసారి 2 భాషల్లో తీశారనమాట. తర్వాత సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అండి. ముఖ్యంగా 'చెంగు చెంగున గంతులు వేయండి' పాట, తర్వాత 'ఎంత మంచివాడవురా ఎన్నినోళ్ళ పొగడుదురా' పాట, తర్వాత 'పొగరుబోతు పోట్ల గిత్తరా' పాటల చాలా ఫేమస్. తర్వాత ఇంకొన్ని విశేషాలు ఈ చిత్రానివి ఏమిటంటే, ముందుగా ఈ భూస్వామి పాత్రకు ఎస్వి రంగారావు గారిని అనుకున్నారట నిర్మాత, దర్శకులు. కానీ ఆ చిత్రకథ విన్న తర్వాత ఎస్వి రంగారావు గారు తను చంద్రయ్య పాత్ర, రైతు పాత్ర పోషిస్తానని చెప్పారట. అందుకని చెప్పేసి గుమ్మడి గారిని భుజంగరావు పాత్రలోను, ఎస్వి రంగారావు గారిని ఈ చంద్రయ్య పాత్రలోను నటింపచేశారు నిర్మాతలు. అలాగే ఈ చిత్రంలో ఇంకొన్ని విశేషాలు కూడా ఉన్నాయండి. ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుపాటి రామానాయుడు గారు కూడా ఈ చిత్ర నిర్మాణంలో ఒక చిన్న పార్ట్నర్‌గా పనిచేశారు. అలాగే ఈ చిత్ర నిర్మాణం వారి గ్రామం దగ్గర అవడంతో, కారంచేడులో అవడం చేత అక్కడ కొన్ని లాంగ్ షాట్స్‌లో అక్కినేని నాగేశ్వరరావు గారికి డూప్‌గా పనిచేశారు రామానాయుడు గారు. అంటే ఎడ్ల పందాల పోటీల్లో లాంగ్ షాట్స్ అన్నిట్లోని కనిపించేది దగ్గుబాటి రామానాయుడు గారనమాట. అలాగే ఇంకో చిన్న పాత్ర కూడా పోషించారు కలెక్టర్‌గా ఈ చిత్రంలో దగ్గుబాటి రామానాయుడు గారు. అవండి మరికొన్ని విశేషాలనమాట. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ చిత్రం విడుదలైన తర్వాత బాగా నడుస్తున్న టైంలో నిర్మాతలు ఒక చిన్న అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారట. నటీనటుల కన్నా మిన్నగా నటించిన మూగజీవులు అని చెప్పి ఎడ్ల రెండిటిని పెట్టి అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారు. ఆ అడ్వర్టైజ్‌మెంట్ చూసిన తర్వాత కొంచెం కోపం వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఈ చిత్ర 100 రోజుల విజయోత్సవ సభకి హాజరు కాలేదని అనుకుంటారు. అది కూడా ఒక విశేషంగా చెప్పుకునేవారు ఆ రోజుల్లో. అదే అండి విశేషాలు, ఈ చిత్ర విశేషాలు. అలాగే ఈ చిత్రం 100 రోజుల పైన ఆడింది. తర్వాత 1959లో తెలుగులో వచ్చిన ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి రజతోత్సవ పథకం కూడా పొందింది ఈ చిత్రం. తర్వాత స్పెయిన్‌లో జరిగిన సాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శించబడిందండి. అది కూడా ఇంకో విశేషంగా చెప్పుకోవచ్చు. అవండి 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జంటగా నటించి, ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చిన 'శంభూ ఫిల్మ్స్' వారి నమ్మినబంటు చిత్రం విశేషాలు. ఈ విశేషాలు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. మరికొన్ని విశేషాలతో, మరికొన్ని చిత్రాలు 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్రాల గురించి మాట్లాడుకుందాం మరో వీడియోలో. అంతవరకు సెలవు. నమస్కారం.